ఆమె స్త్రీ శక్తికి ప్రతిరూపం, సంపూర్ణ మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం. ఆమె అభివృద్ధికి చిరునామా, పేదల సంక్షేమానికి సిసలైన ధీమా. గత 2 దశాబ్దాలుగా పాణ్యం నందికొట్కూరు ప్రజల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకురాలు. ముఖ్యంగా రాయలసీమలో అత్యంత కరువు ప్రాంతమైన పాణ్యం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న ప్రగతి సాధకురాలు. ఆమె ఎవరూ కాదు, చంద్రన్న నాయకత్వంలో వైకాపా అవినీతి అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించి పాణ్యం గడ్డపై పసుపు జెండా ఎగురవేసిన ధీర వనిత. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రగతి రథసారథి శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. మా ఇంటి ఆడబిడ్డవు నీవే అమ్మా చరితమ్మో, మా కంటి పాపవై కాచే వెన్నెల వేకువ నీవమ్మో, తిరుగబడ్డ పసుపు జెండ గుండె చరితమ్మో, అమ్మ తెలుగు నాడు దండే కట్టిన సైన్యం నీవమ్మో. చరితమ్మ ఈ పేరు వింటే పాణ్యం ప్రజలకు కొండంత భరోసా. చరితమ్మ ఉంటే చాలు, చల్లగా బతుకుతామనే ధీమా. ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ అభివృద్ధి పరుగులు పెడుతుందని ప్రజల నమ్మకం. ఒకప్పుడు ఫ్యాక్షన్ గడ్డగా పేరుగాంచిన పాణ్యం నియోజకవర్గం ఇప్పుడు పారిశ్రామికంగా పరుగులు పెడుతుందంటే దానికి కారణం పాణ్యం ప్రగతి పట్ల చరితమ్మకు ఉన్న నిబద్ధతకు అద్దం పడుతుంది. ఎస్, తనకు రాజకీయంగా ఇంత స్థాయి కల్పించిన పాణ్యం ప్రజల రుణం తీర్చుకునేందుకు చరితమ్మ అభివృద్ధి దీక్ష పట్టారు. అందుకే 2014లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే పాణ్యం సర్వతోముఖాభివృద్ధి కోసం పరితపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఓర్వకల్లులో ఎయిర్పోర్ట్, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్, పాణ్యంలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. జయరాజ్ స్టీల్, గ్రీన్కో ఎనర్జీ, సోలార్ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. గోరుకల్లు ద్వారా సాగు తాగునీటిని తీసుకువచ్చి పాణ్యం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు. కానీ కొన్ని కారణాల వల్ల 2019 ఎన్నికలలో ఓటమి పాలైన చరితమ్మ వెనకడుగు వేయలేదు. రాజకీయంగా ఎంత అనగదొక్కాలని చూసినా చరితమ్మ అదరలేదు, బెదరలేదు. టీడీపీ క్యాడర్లో పోరాట స్ఫూర్తిని రగిలిస్తూ గత వైకాపా నేతల అవినీతి అక్రమాలపై శివంగిలా తిరగబడ్డారు. గత 5 ఏళ్లు ప్రజా గొంతుకగా మారి వైకాపా రాక్షస పాలనపై రాజీ లేని పోరాటం చేశారు. చరితమ్మతోనే పాణ్యం ప్రగతి సాధ్యమని భావించిన పాణ్యం ప్రజలు 2024 ఎన్నికల్లో 40,000 పైచిలుకు భారీ మెజారిటీతో గెలిపించి మళ్లీ ఎమ్మెల్యేగా పట్టం కట్టారు. గౌరు చరితారెడ్డి అనే నేను పాణ్యం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రెండోసారి ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన చరితమ్మ విజనరీ సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నేత నారా లోకేష్ గారి సారథ్యంలో జిల్లా మంత్రుల సహకారంతో ఏడాదిలోనే పాణ్యం నియోజకవర్గం రూపురేఖలు మార్చేశారు. ఓవైపు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందిస్తూనే నియోజకవర్గాన్ని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన గోరుకల్లు, అలగనూరు రిజర్వాయర్ల మరమ్మతుల కోసం అసెంబ్లీలో తన గొంతు వినిపించి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు. ఓర్వకల్లు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ధి చేస్తున్నారు. ఓర్వకల్లును డ్రోన్, సెమీ కండక్టర్ల హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. దీని ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇలా మరెన్నో ఇండస్ట్రీలను తెచ్చి పాణ్యం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు చరితమ్మ శ్రమిస్తున్నారు. తరచుగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ పాణ్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏకంగా 90,000 కుటుంబాలతో మమేకమై రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారు. మొత్తంగా పాణ్యం ప్రజలే ప్రాణంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్న ప్రజా నాయకురాలు
మన గౌరు చరిత వెంకటరెడ్డి గారు కలకాలం ప్రజలకు ఇలాగే సేవలందించాలని మనసారా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే చరితమ్మ.